వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం యూరియా కొరత ఉంది. దానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ వల్లనే యూరియా కొరత వచ్చింది. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా యూరియా కోసం ఈ విధంగా నిల్చోలేడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు, భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి యూరియా బస్తాలు పంపట్లేదు, అందుకే ఈ యూరియా కొరత అని చెప్పేసి కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ నేతలేమో రఘునందన్ రావు గారు, ఇద్దరు ముగ్గురు నేతలు కూడా స్పందించడం అనేది జరిగింది. అసలు యూరియా కొరత అనేది ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే దానివల్లనే కొంతవరకు ఆలస్యం అయింది. త్వరలో దానికి సంబంధించి కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. త్వరలో కావాల్సినంత యూరియా సరఫరా చేస్తామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. సో యూరియా కొరతకి అసలు కారణాలు ఏంటి, ఎక్కడ ఎఫెక్ట్ పడింది, 10 సంవత్సరాలు లేని ఎఫెక్ట్ ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు అనేది ఒక ప్రముఖ ఛానల్లో కొంతమంది వ్యవసాయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం వానలు తడుస్తూ యూరియా సరఫరా కేంద్రాల మధ్య రైతులు క్యూ కడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు బారులు చెప్పులు ఉంచిన దృశ్యాలు రాసరుకులు అంటూ ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం సరిహద్దు వరకు జిల్లాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణలో యూరియా కొరతకి పరిస్థితి అద్దం పడుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. యూరియా కొరత సమస్య రైతుల ఇబ్బందులకే పరిమితం కాలేదు. రాజకీయంగాను తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య ప్రస్తుతం కాకరేపిన సంఘటనలు కూడా మనం ఉదయం లేస్తే 3 పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో బీజేపీ ఏమో మళ్ళీ ఇటు కాంగ్రెస్, ఈ 3 పార్టీల మధ్యనే రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎరువుల కోసం సరఫరా కేంద్రాల ముందు బారులు తీరాల్సి వస్తుందని ముందే చెప్పామని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. సో గతంలో కేసీఆర్ చేసినటువంటి అసెంబ్లీలో చెప్పినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ వస్తే సేమ్ పాత రోజులు వస్తాయి. చెప్పులు లైన్లో నిలబెట్టి రైతులు ఉదయం 3 గంటల నుంచి ఏ విధంగా అయితే లైన్లో నిల్చున్నారో ఆనాటి రోజులు తెస్తుందని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అలాగే అయితే ఎరువుల కొరతకు కేంద్రం నుంచి తగినంత సరఫరా లేకపోవడమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే, కేంద్రం నుంచి అవసరమైన సరఫరా జరుగుతుందని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఎవరి వాదన వారిదే. అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది, యూరియా కోసం రైతులు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు కూడా బాగుపడ్డాయి. సో 1.32 కోట్ల ఎకరాలకి ప్రస్తుతం పంటల సాగు నడుస్తుంది. వానాకాలంలో పత్తి, వరి పంటలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది. తెలంగాణలో 2025 సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయని వ్యవసాయ శాఖ అంచనా. సో 1.32 కోట్ల ఎకరాలు ప్రస్తుతం సాగుకు అవసరం ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా 62.47 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 6.69 లక్షల ఎకరాల్లో కంది, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ఉన్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార వాణిజ్య పంటలు ఉన్నాయి. అలాగే సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది. ఇప్పుడు వానలు పడి రైతులు పూర్తి స్థాయిలో సాగుకు సిద్ధమయ్యారు. కానీ ఏటా కంటే ఈసారి యూరియా కొరత ఎక్కువైందని, దీనివల్ల పంట చేసేందుకు ఇబ్బందిగా మారిందని వికారాబాద్ జిల్లా యాలాలకు చెందినటువంటి రైతులు చెప్పడం అనేది జరిగింది. యూరియా కోసం ఉదయాన్నే వెళ్తే ఒక బస్తా ఇచ్చి పంపించారని, తమ గ్రామానికి 210 బస్తాల యూరియా వస్తే కేవలం గంటలోనే పంపిణీ పూర్తయిందని ఆయన చెప్పారు. సో రీసెంట్ గా అక్కడ వికారాబాద్ లో చూసుకున్నట్టయితే 210 బస్తాల యూరియా వస్తే కేవలం 1 గంటల్లోనే 210 బస్తాలు యూరియా అయిపోయినట్టు కూడా చెప్పడం అనేది జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడ్లోనూ ఇదే పరిస్థితి అని, అక్కడ యూరియా సరఫరా అయిన గంటన్నరలోనే అయిపోయిందని చెప్తున్నారు. మేము 2 రోజుల పాటు ఎదురు చూస్తే 500 బస్తాలు లోడుతో లారీ వచ్చింది, కానీ 2000 బస్తాల వరకు అవసరం ఉంది అని బుర్గం పహాడ్కి చెందినటువంటి కొంతమంది రైతులు చెప్పడం అనేది జరిగింది. సో తెలంగాణకు ఈ వానాకాలం సీజన్లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం అని చెప్పేసి అంచనా వేసింది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. మరుసటి వ్యవసాయ సీజన్ కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అయితే 2022 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడం లేదని రైతు సంఘం నాయకులు ప్రస్తుతం కొంతమంది ఛానల్కి చెప్పడం అనేది జరిగింది. పంటల వారీగా వ్యవసాయ ప్రణాళిక వెయ్యాలని ఎన్నోసార్లు అడిగాం. దాన్ని బట్టి ఎరువుల డిమాండ్ కు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునే వీలుంటుందని, అది జరగడం లేదని
చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ఏప్రిల్ నాటికి 1.92 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కూడా కేంద్రం నుంచి వచ్చే నెలసరి యూరియా కోటలో కోత పడిందని చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు రాజకీయంలోనూ ఇది వివాదంగానే అయ్యేసరికి కొంతవరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఎందుకంటే వ్యవసాయ శాఖ ప్రణాళిక లోపం వల్లనే ఎరువుల పరంగా ఈ రాష్ట్రానికి ఎంత కావాలనే విషయంపై ఆ రాష్ట్రాల నుంచి డిమాండ్ ఇండెంట్ వెళ్తుంది. అయితే దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి ఎరువుల సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఏప్రిల్లో అంటే మార్చ్లోనే ఏ రాష్ట్రాలకు ఎంతవరకు యూరియా అవసరం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను సూచించడం అనేది కూడా జరుగుతుంది. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జిల్లాల అవసరాలను బట్టి పంపించే బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంటుంది. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జిల్లాలకి ఎక్కడెక్కడ పంపాలనేది వ్యవసాయ శాఖ పైన ఆధారపడి ఉంటుంది. ఇలా కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు బలాన్ని బట్టి తరలిస్తున్నారని రైతు సంఘం నాయకులు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే చాలా వరకు యూరియా అక్కడ ఉన్నటువంటి అవసరాలకు మించి తరలిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో యూరియా కొరతపై తీవ్ర దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం యూరియా స్టాక్ పంపించేందుకు అంగీకరించిందని రీసెంట్ గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం అనేది జరిగింది. కర్ణాటక నుంచి 10,000 టన్నులు కలుపుకొని 50,000 టన్నుల యూరియాను పంపించేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. సో మరో 50,000 టన్నుల వరకు కేంద్రం ఇటు తెలంగాణకు పంపిస్తుందని చెప్పేసి అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అవసరాలకు ఆధారంగా చేసుకొని సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇది వచ్చిన యూరియా సరిపోయే పరిస్థితి లేదు. మొత్తంగా డిమాండ్ కేటాయింపులు సరఫరా మధ్య 2.76 లక్షల టన్నుల వ్యత్యాసం ఏర్పడింది. దీన్ని అధిగమిస్తేనే రైతులకు సరిపడా యూరియా అందించే అవకాశం ఉంటుంది. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్ డౌన్ ఉండడం కూడా ఒక రకంగా కారణం అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి యూరియాకి ప్రత్యామ్నాయం ఉందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆ సాధారణ యూరియాతో పోల్చితే నానో యూరియాలో నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని పంటలకు పనిచేస్తుంది, కొన్ని పంటలకి పనిచేయదని వివరించారు. యూరియాపై ఎక్కువగా రైతులు ఆధారపడడం కొన్ని కారణాలని వివరించడం అనేది జరిగింది. కాంపోస్ట్ ఎరువులు వాడకం తగ్గింది. మాంసాకృతులతో కూడిన పదార్థాలు పండించే పంటలకు ఎక్కువగా యూరియా అవసరం పడుతుందని వివరించారు. అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా రైజోబియం పంట పొలాల్లో క్రమంగా తగ్గుతుందని, అవసరమైన నత్రజని అందించేందుకు యూరియాను ఎక్కువగా పంటలకి వేస్తుంటారని చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కారణాలు ఎక్కడ వచ్చినాయి అంటే ఒక వ్యవసాయ శాఖ ఆల్రెడీ మనకి మార్చ్లో ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపిస్తే మనకి ఏప్రిల్లో యూరియా రావాల్సి ఉంటుంది. మరి వ్యవసాయ శాఖ సరిగ్గా రిపోర్ట్ పంపించకపోవడం వల్లనే ఒక రకంగా యూరియా తెలంగాణకు రావాల్సినంత రాలేదు. అలాగే ఈసారి పంటలు ఎక్కువగా వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోరావడం. సెకండ్ వన్ వచ్చేసి ఆయా మంత్రులకు సంబంధించి కొన్ని జిల్లాలలో యూరియా స్టాక్ ఎక్కువగా వెళ్తుంది, అక్కడక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని చెప్పేసి సెకండ్ పాయింట్ చెప్పడం అనేది జరిగింది. సో అవసరమైనటువంటి యూరియాని మేము పంపిస్తాం. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కూడా కొంతవరకు మూసేయడం ద్వారా కూడా అదొక ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా గుర్తించడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతకు రావడానికి గల కారణాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ రాజకీయాలను మురిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.